హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో, ఈరోజు వీడియో ఏంటంటే డ్రాగన్ చికెన్. ఇదొక స్టార్టర్‌లా పనికొస్తది. లేదంటే ఈవినింగ్ స్నాక్ ఐటెమ్‌లా పనికొస్తది. లేదంటే మంచింకైనా పనికొస్తది. ఇఫ్ ఐయామ్ నాట్ రాంగ్. సో, లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. సో, దీన్ని నేను ఒక రెస్టారెంట్‌లో చూశాను. సో, ఇంటికొచ్చి ట్రై చేశాను. సో, బా వచ్చింది. సో, మీకు కూడా చూపిద్దాం అనుకున్నాను. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. దీనికోసం నేను ఒక 2 బ్రెస్ట్ పీసెస్ అయినది తీసుకున్నాను. చికెన్ బ్రెస్ట్ పీసెస్‌ని బాగా పొడుగ్గా కట్ చేసుకుంటున్నానండి. పొడుగ్గా కట్ చేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల మైదా వేసుకుంటున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసుకుంటున్నాను. సో, 2 టేబుల్ స్పూన్ల మైదా, 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకొని, ఇందులో నేను మిరియాల పొడి కూడా వేసుకుంటున్నానండి. కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకుంటున్నాను. సో, కారం అనేది నేను తర్వాత యాడ్ చేస్తానండి. ఫస్ట్ అయితే మిరియాల పొడితో చేసుకుంటున్నాను. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. దీనికోసం నేను ఒక 2 ఎగ్స్‌ని బీట్ చేసుకొని అదైతే ఆ ఎగ్స్ అయితే అందులో వేస్తున్నానండి. ఎగ్ యోక్ పార్ట్ అయితే ఏస్తున్నాను. సో, వీటిని బాగా కలుపుకుందాం. సో, వీటికి ముక్కలంతటికి ఆ పిండి అనేది బాగా అంటుకునేలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం కారం అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఒక హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకుందామండి. సో, దీన్ని ఒక 1 అవర్ వరకు ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుందాం. అదర్‌వైస్ బయటైనా పెట్టుకోవచ్చు. దీనికోసం నేను డీప్ ఫ్రైకి సరిపడా నూనె అయితే యాడ్ చేసుకొని ఇప్పుడు ఆ ముక్కల్ని మనం డీప్ ఫ్రై చేసేసుకోవడమే. సో, డీప్ ఫ్రై బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోండి. మీకు బ్రౌన్ కలర్ వస్తేనే మీకు ఆ టేస్ట్ అనేది మీకు బాగుంటుంది. సో, కొంచెం టైం పడుతుంది. మీకు మీడియంలో పెట్టుకొని మీరు కొంచెం వేయించుకోండి. సో, వేయించుకున్న ముక్కలన్నిటిని ఒక పక్కన పెట్టేసుకుందాం. సో, నేను కొంచెం ఎక్కువ ముక్కలే చేశాను. కానీ కొంచెం మీకు అంత వీడియో అంతా మీకు రావదు. సో, ఈ ఆయిల్‌నే మనం ఇంకో కడాయిలో వేసుకొని అదే ఆయిల్ రీయూజ్ చేస్తున్నానండి. సో, అందులో నేను ఒక 10 నుంచి 12 జీడిపప్పుల వరకు మనం వేయించుకుందాం. వీటికి మనం గార్నిష్ కోసం వాడుతున్నామండి. సో, ఒక బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసేసుకుందాం. ఇందులో నేను ఒక 3 పచ్చిమిర్చి తుంచుకొని వేయించుకుందాం. అలాగే అందులో మనం గార్లిక్ కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేయించుకుందామండి. ఇందులోనే మనం ఎండుమిర్చి కూడా 3 తుంచుకొని వేయించుకుందాం. సో, ఇవన్నీ బాగా వేగుతున్నప్పుడు మనం ఇందులో క్యాప్సికమ్ ముక్కలను ఒక పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసి వేసుకుందాం. అలాగే ఉల్లిపాయలు కూడా పెద్ద పెద్ద ముక్కలను కట్ చేసి వేయించుకుందామండి. సో, వీటినంతటిని బాగా కలుపుకోవాలండి. సో, కొంచెం మనకి ఉల్లిపాయలు బాగా వేగాలి. సో, ఇందులో మనం టొమాటో సాస్ అనేది ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే యాడ్ చేసుకుంటామండి. ఇంట్లో చేసిందైనా పర్వాలేదు, లేదంటే బయట కొన్నదైనా పర్వాలేదు. అలాగే అందులో సోయా సాస్ని కూడా మనం యాడ్ చేసుకున్నాం. కొంచెం కారం యాడ్ చేస్తున్నానండి. ఎందుకంటే ఉల్లిపాయకి క్యాప్సికమ్ కూడా కారం, ఉప్పు అనేది ఉండాలి కదా! సో, ఉప్పు, కారం అనేది మనం యాడ్ చేసుకుంటున్నాను. సో, ఇప్పుడు ఇదంతా మనం బాగా కలుపుకోవాలండి. దీంట్లో నేను ఒక్క టీ గ్లాస్‌తో మనం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుందామండి. ఎందుకంటే మనం వేసే చికెన్ ముక్కల్ని కొంచెం ఉడకాలి కాబట్టి, ఆ జ్యూస్ అంతటికి మనం పట్టించుకోవాలి కాబట్టి, మనం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని మనం ఉడికించుకోవాలి. సో, అవి దగ్గర పడుతున్న టైంలో మనం డీప్ ఫ్రై చేసిన ముక్కలన్నిటినీ మనం అందులో వేయించేసుకోవడమేనండి. చాలా సింపుల్ అండి ఈ ప్రాసెస్. కొంచెం ఒక పావుగంట మనం లో మీడియం ఫ్లేమ్‌లో పెట్టి అలా అటు ఇటు ఒక్కసారి తిప్పేసుకోవడమేనండి. పక్కనే ఉండాలండి. మూత అయితే పెట్టకూడదు. సో, మూత పెట్టకుండానే మనం సార్ట్ చేసుకోవాలి. సో, ఇదేనండి చాలా ఈజీ రెసిపీ. కాకపోతే కొంచెం మనకి అక్కడే ఉండి టైం టేకింగ్ ప్రాసెసే. బట్ స్నాక్ ఐటెంలో చాలా బాగుంటుందండి ఇది. ఒకసారి నచ్చితే ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.